గవర్నర్ ప్రసంగం మొన్న జరిగింది కదా, మొదటి రోజు ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆ బృందం వచ్చి వెళ్ళిపోయింది. ఒక 10 నిమిషాలు అలా ఉండి దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఈరోజు ప్రవేశపెట్టారు. మొన్న ప్రవేశపెట్టారు, ఈరోజు చంద్రబాబు నాయుడు దాని ముగింపు సమాధానం మామూలుగా సభానాయకుడు చేస్తూ ఉంటారు, ఆయన ఈరోజు చేశారు. ఆ ప్రసంగం తీవ్ర స్థాయిలో జరిగింది, అందరూ ఊహించిందే. ఆయన అనుకున్న అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయం తీసుకొచ్చారు. రెండవది నన్ను సభలో అవమానించారు. జగన్మోహన్ రెడ్డి ఇవేవి పరామర్శ అంటూ వెళ్తుంటే మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నుంచి ఇక్కడికి పోవడానికి, తాడేపల్లి నుంచి గుంటూరు పోవడానికి 6 గంటలు పట్టింది. ఇంత సమయం పడుతుందా, ఇలా ఆపుతారా? మమ్మల్ని అయితే ఆపుతారు, కానీ మిమ్మల్ని మేము ఏదైనా చర్య తీసుకొని చక్కదిద్దాలంటే మా మీద దాడి చేస్తారా? ఈ పద్ధతిలో ఆయన విరుచుకుపడ్డారు. అంటే మొత్తం మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు, చాలా తీవ్ర స్థాయిలోనే ఉండబోతున్నామనే ఒక సందేశం. దాంతోపాటు గతసారి శాసనసభలో నన్ను అవమానించారు, నేను బాధపడి వెళ్ళిపోయాను, వీళ్ళందరినీ కూడా దూషించారు, ఈ పద్ధతిలో కూడా ఆయన అవన్నీ మాట్లాడారు. మొత్తం మీద 2 ఏళ్ళు, దాదాపు 1.5 year, ఏడాదిన్నర అయిన తర్వాత కూడా ఈ అంశాలు శాసనసభలో, శాసన మండలిలో కూడా మనం తర్వాత మాట్లాడవచ్చు. ఇవి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా గత పాలనలో ఇవన్నీ జరిగాయి, వీటి గురించి పదే చెప్తూ ఉండాలి. వీటి అనేది ప్రభుత్వం ఒక వ్యూహంగా, కూటమి ఒక వ్యూహంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే తర్వాత ఆయన సభ్యులతో కూడా మాట్లాడారు. ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే ప్రతిదానికి వాళ్ళు చెప్పడం, వీళ్ళు అంటాం, మళ్ళీ వీళ్ళు చెప్పడం, వాళ్ళు అనటం. తిరుపతి లడ్డు గురించి మాట్లాడారు. దేవుడి ప్రసాదంతో ఆటలాడారా, ఇట్లాంటి వాటిని ఉపేక్షించే సమస్య లేదు, తీవ్ర చర్యలు ఉంటే తీసుకోవచ్చు కదా, ఎవరు కాదన్నారు. ఇద్దరు చర్యలు ఏం తీసుకోవట్లేదు. రాజకీయమైన చర్చ, దాని మీద విమర్శలు, రోజు మీడియా కాన్ఫరెన్స్లు తప్ప అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఏం తీసుకున్నారు? సిట్ నివేదిక ఎందుకు బయటపెట్టరు? నేను 3 సార్లు చదివి వినిపించా, పత్రికల్లోనే చాలా సార్లు వచ్చింది. సిట్ ఏసీబీకి కూడా రాసింది, పోలీసులకు కూడా రాసింది, కనీసం 3 ఉత్తరాలు రాశారు ఇప్పటికీ. వీటి మీద మాకు ఈ పేర్లు వచ్చాయి, వీటి మీద మేము చర్య తీసుకుంటాము అనేది చెప్పడం లేదు. చాలా సాధారణమైన పరిభాషలో దేవుడు, భక్తి అపవిత్రం చేయడం ఇట్లాంటివే జరుగుతున్నాయి. అంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా ఫలానా వాళ్ళని చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదా? రాజకీయంగా గత ప్రభుత్వంలో జరిగింది, ఇలా జగన్మోహన్ రెడ్డి విశ్వాసాలు వేరు కాబట్టి జరిగింది అనే దాని మీద వాళ్ళ ఫోకస్ అంతా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కొవ్వు కలవలేదని చెప్పడంతో ఆకుండా కల్తీ జరగలేదు అన్న స్థాయిలోకి వెళ్ళడంతో వీళ్ళు ఇంకోటి అంటాం, ఇదంతా అయింది. ఇప్పుడు హెరిటేజ్ నెయ్యిలో కూడా ఇలా ఉంది, అలా ఉంది అని వాళ్ళు ఏదో జరిమానా కట్టారని వీళ్ళు అదొక పెద్ద వార్త. ఇప్పుడు తిరుపతి లడ్డు సమస్య పాలనాపరమైనది, అది వేరు. హెరిటేజ్ కావచ్చు, ఇంకొక ఘీ కావచ్చు, రకరకాల బ్రాండ్లు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు సంబంధించిన వ్యాపార అంశాలేంటి, ప్రజల సమస్యలు, అది వేరు. ప్రజల కోణం ఉంటే అది వేరు. కానీ అది తీసుకొచ్చి వాళ్ళు దాన్ని 2-3 సార్లు రాశారు. దాని మీద ఆ హెరిటేజ్ సంస్థ ఒక అధికారిక వివరణ కూడా ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి హెరిటేజ్ గురించి కూడా ప్రస్తావించారు సభలో. హెరిటేజ్ నెయ్యికి దీనికి ఏం సంబంధం? హెరిటేజ్ అన్నది ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరకుండా వాళ్ళంతకు వాళ్ళు నడుపుకుంటూ వస్తున్నారు. మీకు కూడా తెలుసు కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, పలానా తేదీ తర్వాత నాకు దానికి సంబంధం లేదు, నేను దూరం విడగొట్టుకున్నానని చంద్రబాబు చెప్పారు. కానీ మరి ఆయన ఈరోజు హెరిటేజ్ దాని మీద కూడా ఒక సమాధానం, వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పే ఒక ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అన్ని అంశాలు కూడా తీసుకొని వచ్చి మీరు అన్ని పాడు చేసి వాటిని చక్కదిద్దుతుంటే మమ్మల్ని అనుమతించకుండా మా మీద మళ్ళీ మీరు దాడి చేస్తారా? ఎవరికి చెప్పాల్సింది, నేర్పాల్సింది వాళ్ళకి నేర్పుతానన్న స్థాయిలో ఆయన తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తూ ఉన్నారు. కొంత అసహనం బాగా శాసనసభలో అదొకటి కనిపిస్తుంది మనకు, ఇరుపక్షాల మధ్యలో అది కనిపించింది బాగా. ఏదైనా ఇప్పుడు ఏమైంది, లడ్డు పాలన కల్తీ ఆ సమస్య పోయి మతాల మధ్య అన్నట్టుగా వస్తే, ఇప్పుడు మతాలు కూడా కాకుండా ఇప్పుడు ప్రైవేట్ అఫైర్లలోకి పోతే, ఇప్పుడు ఎవరికైనా ఏ కంపెనీ మీదైనా ఫిర్యాదు ఉంటే వాళ్ళు దాని మీద ఆ కంపెనీ వ్యవహారాల దగ్గర ఫిర్యాదు చేసుకోవచ్చు, రాజకీయంగా చేయొచ్చు. అన్నిటినీ కూడా ఒకటే ఘాటు కట్టలేము మనం. బహుశా దానికి ఆయన కూడా ఈ సమాధానం చెప్పడం ద్వారా
దాన్ని విడగొట్టే ప్రయత్నం చేసినట్టు విడగొడితే చాలా మంచిది. తప్పకుండా ప్రైవేట్ కంపెనీలకు మీద ఫిర్యాదులు వేరు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో టీటీడీ అన్నది ప్రభుత్వ సంస్థ కాకపోయినా ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు, దాని విషయాలు వేరు. కాబట్టి ఇప్పుడు మనం కోరుకోవాల్సింది, శాసనసభ అయ్యే లోపల చెప్పాల్సింది ఖచ్చితంగా ఏంటంటే, మాకు సిట్టు పలానా పేర్లు చెప్పింది, వీళ్ళ మీద మేము పలానా చర్యలు తీసుకున్నాము, భవిష్యత్తులో జరగకుండా చేస్తాము, అది మనకు కావాలి. అటువంటిది అయితే ఇంకా రాలేదు. చంద్రబాబు కూడా అదేం ఆ విధంగా ఏం చెప్పట్లేదు, చూడాలి. సో మండలిలో బొత్స తీవ్ర సవాల్ నడిచింది. నారా లోకేష్ కి బొత్స సత్యనారాయణకి మధ్య పెద్ద ఎత్తున వార్ నడిచింది సార్. అక్కడ అందులో ప్రధానంగా చూస్తే అమ్మ అంశం చర్చకు వచ్చినట్టు తరుణంలో బొత్స సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి, మరి అంబటి రాంబాబు గారి తల్లి కాదా అని చెప్పేసి, ఎందుకంటే ఆయన్ని కూడా లకారం భాషలతో ఆ గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఒక మహిళ తిట్టినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన్ని కూడా తిట్టారు కదా. మరి వాళ్ళ తల్లి కాదా, మరి మీ తల్లి అనేటువంటి విధంగా బొత్స గారు కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది సార్ కౌన్సిల్లో. దురదృష్టకరం అండి. ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవటము, ఆ తిట్టుకున్నది అలాగే కొనసాగుతూ రావటము. గతంలో శాసనసభలో అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి గురించి మాట్లాడటము, అంటే మేము డైరెక్ట్ మాట్లాడలేదు అని తర్కబద్ధంగా చెప్పడం వేరే. వాళ్ళు ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, బయట ఏం మాట్లాడారో అందరికి తెలుసు.